సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చిత్తం కొద్దీ చినుకులు. మనం కోరుకున్నప్పుడు వర్షం పడి వద్దనుకున్నప్పుడు ఆపగలిగితే ఎంత బాగుంటుంది, ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అనే ఆలోచనను సాకారం చేయడానికి మన శాస్త్రవేత్తలు విపరీతంగా పరిశోధిస్తున్నారు. దీనిపై జరిగిన పరిశోధనలు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. వాతావరణ పోకడలు అనూహ్యంగా మారిపోతుంటాయి. అవసరం లేనప్పుడు భారీ వర్షాలు పడుతుంటాయి. తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బంది పడే ప్రాంతాలపై మాత్రం చినుకు రాలదు. ముఖ్యంగా భారత్ వంటి దేశాలలో అకాల వర్షాలు చేతికి వచ్చిన పంటలను దెబ్బతీస్తున్నాయి. భూతాపం తాకిడికి వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్న నేపథ్యంలో వర్షాలను సమర్థంగా నియంత్రించడంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. మిషన్ మౌసంలో భాగంగా భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. భారత ప్రభుత్వం ఇటీవల 2000 కోట్లతో మిషన్ మౌసంకు ఆమోదం తెలిపింది. దీని కింద చేపట్టే వాటిలో అవసరాన్ని బట్టి వర్షం, వడగళ్ల వాన, పొగమంచును పెంచడం లేదా తగ్గించడంపై పరిశోధనలు చేపడుతున్నారు. ఇందుకు వీలు కల్పించే ప్రత్యేక క్లౌడ్ ఛాంబర్లను నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ లేదా పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీలో ఏర్పాట్లు చేయనున్నారు. పురాణ గాథల్లోనో జానపద కథల్లోనో మాయలు మంత్రాలతో వర్షాలను ఆపేసినట్లుగా లేదా కురిపించినట్లు చదివిన సంగతులు నిజాలవుతాయా? వాతావరణ నియంత్రణపై జరుగుతున్న పరిశోధనలు చూస్తే అవి సాకారం కావచ్చునని అనిపిస్తోంది. వర్షపాతాన్ని పెంచేందుకు భారత్లో ఇప్పటికే క్లౌడ్ సీడింగ్పై ప్రయోగాలు నిర్వహించినా పెద్దగా విజయాలు నమోదు కాలేదు. వర్షాల తగ్గింపు ప్రక్రియలను మన దేశంలో అంతగా చేపట్టలేదు. క్లౌడ్ సీడింగ్, క్లౌడ్ మోడిఫికేషన్ అనేవి సంక్లిష్ట ప్రక్రియలు. ఇవి భారత్కు బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ శాస్త్రం ఇంకా పూర్తి స్థాయిలో అవగతం కాలేదు. భారత్ తాజాగా చేపట్టిన మిషన్ మౌసమ్ ప్రాజెక్టు ఆ లోటును తీరుస్తుందని భావిస్తున్నారు. వర్షాలపై పరిశోధనలకు క్లౌడ్ ఛాంబర్ అనే ప్రత్యేక ల్యాబ్ అవసరం. అక్కడ చిన్న ఎత్తుల్లో మేఘాలు ఏర్పడుతున్న తీరుపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. ఇందుకోసం ఈ ఛాంబర్లో కృత్రిమంగా మేఘాలను సృష్టిస్తారు. తద్వారా అవసరానికి తగినట్లు వర్షాలను తగ్గించడానికి లేదా పెంచడానికి అనువైన పద్ధతులను శోధిస్తారు. భారత్లో ఈ ల్యాబ్ను 18 నెలల్లో ఏర్పాటు చేస్తారు. వచ్చే 5 ఏళ్లలో వర్షం లేదా వడగళ్ల వానలను మార్పిడి చేసే స్టిమ్యులేషన్ను ల్యాబ్లో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్లౌడ్ ఛాంబర్లపై చైనా వంటి దేశాలు ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి. వర్షాన్ని తగ్గించడం లేదా పెంచే విధానాలను మేఘమదనం, క్లౌడ్ సీడింగ్ ద్వారా అమెరికా, కెనడా, చైనా వంటి దేశాలలో విమానాల సాయంతో పరిమిత స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఓవర్ సీడింగ్ అనే విధానంతో వడగళ్ల వానల కట్టడికి ప్రయత్నిస్తున్నారు. ఉష్ణమండల తుఫాన్లను బలహీనపరిచేందుకు అమెరికా ప్రభుత్వం 1962 నుంచి 1983 వరకు ప్రాజెక్ట్ స్మార్ట్ ఫ్యూరీని చేపట్టింది. దీని కింద తుఫాను కేంద్ర భాగంలోకి విమానాలను పంపి సిల్వర్ అయోడైడ్ను జారవిడిచింది. దీని ఫలితాలపై స్పష్టత లేదు. ఫ్లోరిడాలోని డ్రైన్వో మ్యాట్ అనే సంస్థ డైన్వో జెల్ను రూపొందించింది. ఇది పాలిమార్ పొడి. ఇది తన బరువుతో పోలిస్తే 1500 రెట్లు ఎక్కువగా నీటిని శోషించుకుంటుంది. దీనిని మేఘాల్లోకి జారవిడిస్తే అది అందులోని తేమను తొలగిస్తుంది. ఫలితంగా భారీ నీటి బిందువులను కదిలించడానికి ఎక్కువ శక్తిని ఉపయోగించేలా తుఫాన్ను ప్రేరేపిస్తుందని ఆ సంస్థ చెప్పింది. ఈ క్రమంలో అది బలహీనపడుతుందని తెలిపింది. అయితే ఉష్ణమండల తుఫాను వంటి భారీ వాతావరణ పోకడల నియంత్రణకు ఇది ఆచరణయోగ్య పరిష్కారం కాదని స్టిమ్యులేషన్లలో వెల్లడైంది. హరికేన్ల మార్పునకు కూడా అమెరికాకు చెందిన నోవా సంస్థ 2007లో హరికేన్లను ఆపేందుకు పలు ఆలోచనలు చేసింది. హరికేన్లుగా మారే అవకాశం ఉన్న తుఫాన్లపైకి లేజర్లను ప్రయోగించి
మెరుపులను డిశ్చార్జ్ చేయడం, హరికేన్కు ఉష్ణశక్తి అందకుండా చేసేందుకు సాగరంలో ద్రవ నైట్రోజన్ను పోయడం, నుసి సాయంతో సూర్యకాంతిని శోషించుకుని గాలి ఉష్ణోగ్రతను మార్చి హరికేన్ వెలుపలి గోడలో కన్వెక్షన్ కరెంట్లను సృష్టించడం వంటి వాటిని ప్రతిపాదించింది. నేడు మన భారత్లో ప్రస్తుతం వాతావరణ అంచనాలను మాత్రమే శాస్త్రవేత్తలు చెప్పగలుగుతున్నారు. తదుపరి అంకమైన వాతావరణ నిర్వహణ దిశగా అడుగులు వేయడానికి తాజా ప్రాజెక్ట్ మిషన్ మౌసం వీలు కల్పించనుంది. ఇందులో భాగంగా మెరుపులను నియంత్రించాలని అనుకుంటున్నారు. ఈరోజు మనం చిత్తం కొద్దీ చినుకులు మిషన్ మౌసం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.